Permanent hair removal at Anos. Flat 25% off. Call 970389919. గోల్డెన్ మిల్క్ ఇది చాలామందికి తెలుసు. గోల్డెన్ మిల్క్ అంటే ఓన్లీ పాలలో పసుపు వేసుకుని తాగడం కాదండి. గోల్డెన్ మిల్క్కి ఇంపార్టెంట్ మనకి పసుపు అండ్ మిరియాలు, పాలు, ఈ 3 ఉంటే మనకి మంచి గోల్డెన్ మిల్క్ తయారవుతుంది. అది ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పచ్చు. ఈ గోల్డెన్ మిల్క్లో మంచి కురుకుమిన్ ఉంటుంది. అంటే గోల్డెన్ మిల్క్ అలాగానే మనం పసుపు వేసేసుకుని మిల్క్లో కలుపుకొని తాగిస్తూ ఉంటాం. అంటే అన్ని పసుపుల్లో ఈవెన్ ఇవాళ ఆర్గానిక్ పసుపు అంటే మనం పండించిన పసుపులో అంత కురుకుమిన్ మీకు ఉండదు. ఆర్గానిక్ అయినా ఏదైనా కూడా. అలాగే మనం పండించకుండా మనం కొండ పసుపు, అరుణయోగ కొండ పసుపు అని చెప్తూ ఉంటాం. అరుణయోగ కొండ పసుపు దీంట్లో హై కురిక్మిన్ ఉంటుంది. మీకు యాంటీ ఇన్ఫ్లమేటర్ అండ్ యాంటీబయాటిక్ ఏజెంట్గా ఇది పనిచేస్తుంది. ఇది ప్యూర్ అరుణయోగ కొండ పసుపు అనేది. ఈ పసుపు, ఇలాంటి పసుపును మీరు వాడాలి. అంతేగాని మందులు వేయకుండా ఆర్గానిక్ పసుపు అని అది వేస్తే మనం చెప్పినన్ని రిజల్ట్ దీంట్లో రాకపోవచ్చు. చాలామంది అంటూ ఉంటారు, మేము రోజు గోల్డెన్ మిల్క్ తాగుతున్నామండి కానీ మా ఇమ్యూనిటీ ఏమీ పెరగలేదండి అని చెప్తూ ఉంటారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పసుపు. ఈ కొండ పసుపు కనుక అరుణయోగ కొండ పసుపులో ఇది సహజంగా అడవుల్లో పెరిగే ఈ పసుపుని కలెక్ట్ చేసి మనకి గిరిజనులు ఈ పసుపుని ఇస్తారు. అలాగే ఈ పసుపు ఒక 1/4 టీ స్పూన్ వాడాలి. ఈ గోల్డెన్ మిల్క్ తాగడం వల్ల మనకి రెగ్యులర్గా వచ్చే రిజల్ట్ చూద్దాం. ఒక గ్లాస్ లేదా ఒక కప్పు, సాధారణంగా చాలామంది ఒక కప్పు తాగడం అంటే కష్టం అంటారు. కాబట్టి కొంచెం పాలు తీసుకోండి. ఈ పాలు కాగుతున్నప్పుడే మనం ఈ మిరియాలు చూసారు కదా, కానీ మనం మిరియాలు పొడి చేసి పెట్టుకున్నాం, ఆ పొడి వేసుకుంటాం. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా ఒక పించ్ వేసుకుంటే చాలు. ఇప్పుడు పాలు కాగుతున్నాయి. దాంట్లో పాలు కాగుతున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే పసుపు వేసుకోవాలి. పసుపు ఎంత వేసుకోవాలి అంటే, ఒక కప్పు మీరు పాలు పెడుతున్నప్పుడు ఇంత పసుపు వేసుకోవాలి. మీరు గోల్డెన్ మిల్క్కి మనకి ఇంత పసుపు అవసరం అవుతుంది. ఇంత పసుపు మామూలు పసుపు వేసుకోకండి. మామూలు పసుపు వేసుకుని ఇంత పసుపు తాగితే మీరు కడుపులో మంటడం ఇవన్నీ మొదలవుతాయి. కానీ కొండ పసుపుకి అలాంటివి ఏమీ ఉండవు. చక్కగా 1/4 టీ స్పూన్ దాంట్లో పసుపు వేసాము. అలాగే ఇప్పుడు మనం ముందే పౌడర్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి ఉంది. ఇది ఎక్కువ అక్కర్లేదు, ఊరికే కొంచెం ఒక పించ్ అని అనుకోండి, ఇట్లా ఇంత వేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. మనం మిరియాలు వేసాము, ఒక చిటికెడు, తర్వాత ఒక 1/4 టీ స్పూను వరకు పసుపు వేసాము. ఇప్పుడు మరగబెడుతున్నాం. ఈ పాలు కొంచెం మరగాలి. ఒక కనీసం 3 నుంచి 4 నిమిషాలు ఈ పాలు మరగాలి. ఇందులో ఉన్న మీకు ఈ గోల్డెన్ మిల్క్ పాలు మీకు ఉపయోగం ఏంటి అంటే, ఇమ్యూనిటీని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ముఖ్యంగా హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇది కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. అలాగే చాలామందికి కాఫ్ లేకపోతే గొంతు నొప్పి, తరచూ మనకి కోల్డ్ చేస్తూ ఉంటుంది. తరచూ జలుబు చేసేవాళ్ళు లేదా బాగా జలుబు చేసినప్పుడు గొంతు నొప్పిగా ఉన్నప్పుడు కూడా ఈ గోల్డెన్ మిల్క్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది హార్ట్ హెల్త్ని పెంచడమే కాకుండా మీ ఇమ్యూనిటీని తగ్గించడమే కాకుండా మీ బోన్స్లో ఉన్న, అంటే ఎక్కువ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకు కూడా, ఈ ఎముకల్లో ఎక్కువ నొప్పి, జాయింట్లో పర్టికులర్గా నొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఈ నొప్పి ఎందుకు నొప్పి వస్తుందంటే, లోపల జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల మనకు నొప్పి ఉంటుంది. ఆ జాయింట్స్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ కూడా ఇది తగ్గిస్తుంది. అలాగే కోల్డ్ వచ్చినప్పుడు, కాఫ్ వచ్చినప్పుడు, హార్ట్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవ్వాలన్నా, ఇంకా మంచి నిద్ర పట్టాలన్నా కూడా ఈ మిల్క్ బాగా పనిచేస్తుందండి. గోల్డెన్ మిల్క్ రోజు తాగడం వల్ల మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో ఏది వాడుతున్నామో అనేదే మనకి ఇంపార్టెంట్. అంటే పసుపు, ఏ పసుపు అంటే ఆ పసుపు వేసి మాకు రిజల్ట్ రావాలి అంటే రాదండి. మనకి 2 ఇంగ్రీడియంట్స్ ఇందులో వాడాము. 2 వస్తువులు, ఒకటి పసుపు, ఒకటి మిరియాలు, పాలు. తర్వాత ఈ పసుపు మాత్రం కొండ పసుపే అయి ఉండాలి.
మనకి న్యాచురల్గా దానికంతటా పెరిగిన పసుపులో దాన్ని ఒక న్యాచురల్ ప్రాసెస్లో మనం తయారు చేసినప్పుడు దాంట్లో ఉన్న కురిక్మిన్ చాలా హైలో ఉంటుంది. అలాగే అందులో ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. మీకు యాంటీ ఇన్ఫ్లమేటర్ అండ్ అలాగే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇంకా ఇది ఈ పాలు రెగ్యులర్గా తాగడం వల్ల స్కిన్ కూడా చాలా మంచిదండి. చాలామందికి యాక్నే ఉంటుంది, పింపుల్స్ బాగా వస్తున్నాయి, యాక్నే నాకు చాలా ఎక్కువగా వస్తున్నాయి అనుకున్న వాళ్ళు కూడా ఈ గోల్డెన్ మిల్క్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడేది గోల్డెన్ మిల్క్. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉందో రోజు తాగండి. ఇది కూడా మీరు మార్నింగ్ తాగొచ్చు, లేదు అంటే సాయంకాలం కూడా తాగొచ్చు. నిద్ర పట్టట్లేదు అనుకున్న వాళ్ళు సాయంకాలం తీసుకోండి. కొంచెం వామ్గా ఉండాలి, ఎక్కువ వేడిగా తాగకూడదు. ఇది కొంచెం వేడి ఉండగానే ఇది తాగాలి. మీకు బాగా జలుబు చేసినప్పుడు, గొంతు నొప్పులు ఉన్నప్పుడైతే అప్పుడైతే కొంచెం వేడిగా తాగండి. రెగ్యులర్గా మనము ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా తాగుతున్నప్పుడు దీన్ని గోరువెచ్చగా తాగితే మీకు చాలా మంచిది. సో మనకి ఇప్పుడు పాలు కూడా బాగా మరిగినాయి. ఇప్పుడు మనం ఈ పాలని వడపోసుకుంటే, యాక్చువల్లీ వడపోసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలామందికి కొంచెం మీగడ ఉంటే ఇష్టం ఉండదు కదా, అట్లాంటి వాళ్ళు వడపోసుకోండి. ఇది గోల్డెన్ మిల్క్ అండి. అరుణయోగ కొండ పసుపు వేసాము ఇందులో, అలాగే కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి వేసాము, పాలు. ఇది తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది. డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ మిల్క్ తీసుకోవచ్చు, నిద్ర పట్టని వాళ్ళు తీసుకోవచ్చు, ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ మిల్క్ తీసుకోవచ్చు. అలాగే తరచూ మీకు జలుబు, గొంతు నొప్పి వచ్చేవాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. ఈ గోల్డెన్ మిల్క్, చాలామంది గోల్డెన్ మిల్క్ అంటారు, కానీ ఏ పసుపు అంటే ఆ పసుపు వేసిస్తారు, ఎందుకంటే దాంట్లో అన్ని మెడిసినల్ వాల్యూస్ ఉండవు. కానీ ఈ పసుపులో మీకు కావాల్సిన మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. నేను చెప్పిన రిజల్ట్ మీకు 100% వస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.